కూటమి నేతల అసమర్థత వల్లే ఫిట్నెస్ సెంటర్ తరలింపు వైసీపీ ఇన్ఛార్జ్ శ్యాంప్రసాద్ రెడ్డి. స్థానికంగా ఉన్న మోటార్ వెహికల్ కార్యాలయ ఫిట్నెస్ సెంటర్ను 137 కిలోమీటర్ల దూరానికి తరలించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని వైఎస్ఆర్సీపీ ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీఓ కార్యాలయ అధికారులు కుమ్మక్కై స్థానిక ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్ల ఈ ఫిట్నెస్ సెంటర్ దూరం కావడంతో దాదాపు 5,000 వాహనాలు యజమానులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఇచ్చాపురం బస్టాండ్ కూడలి వద్ద శ్యాంప్రసాద్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆటోలు హైవేపై 60 కిలోమీటర్ల మేర నడుపుకునే వెసులుబాటు ఉంటే ఈ ఫిట్నెస్ సెంటర్ కోసం 137 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని మండిపడ్డారు. ఈ కేంద్రాన్ని తరలించకుండా కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న అమలుకి నోచుకోకపోవడానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేకపోవడమేనని ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జి సాడి శ్యాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తిరిగి ఇచ్చాపురంలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని శ్యాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఆ వాహన యాజమాన్యులకి మీరు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? ఆ వెహికల్ టెస్టింగ్ సెంటర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోనైనా అందుబాటులో ఉండే విధంగా చేస్తారా? లేదు కేంద్ర ప్రభుత్వం పథకం కదా అని చెప్పేసి తప్పించుకునే విధంగా మీరు చర్య అనుకుంటే కనుక దగ్గరలో ఏదన్నా ఒరిస్సాలో ఏమన్నా ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ ఉంటే దానికి మన ప్రాంత వాహనాల్ని అనుసంధానం చేసే ఏదైనా పరిస్థితి ఉందా? లేదు భవిష్యత్తులో ఏదన్నా కొత్తగా పలాస లేదో ఇచ్చాపురం ఈ కేంద్రంగా ఇంకొక వెహికల్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు ఎప్పటి మాదిరిగానే మాకు ఏ అవసరం లేదు, ప్రజల సమస్యలు మాకే పట్టవు, మాకు కావాల్సిందంతా మాటలు చెప్పడం, ఓట్లు వేయించుకోవడం, మర్చిపోవడం, ఇదే మీ విధానమా? అన్ని పార్టీలు కూడా స్ట్రైట్గా చూస్తున్నాం. ఏమైనా రూల్స్ పెట్టింది, ప్రతి ఒక్కరికి వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్ని కిలోమీటర్లు దాటి వెళ్ళకూడదు, ఇన్ని కిలోమీటర్ పరిధిలోనే ఉంటే ఇన్సూరెన్స్ వస్తుంది. మీరు రూల్స్ పెట్టిన రూల్స్ని అతిక్రమించే విధంగా వెహికల్ ఫిట్నెస్ సెంటర్ టెస్టింగ్ సెంటర్ రమారమి 130-140 కిలోమీటర్ దూరం ఏర్పాటు చేశారు. మీరు పెట్టిన రూల్స్ ఒకవేళ వీళ్ళు బ్రేక్ చేస్తే దానివల్ల వీళ్ళు నష్టపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి తోడు దౌర్భాగ్యం ఏంటనంటే ఈ వెహికల్ ఫిట్నెస్ సెంటర్ టెస్టింగ్ సెంటర్ శ్రీకాకుళం తరలిపోయిన తరువాత అప్పుడు నిద్ర లేచిన స్థానిక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో 0 అవర్లో మమ అనిపించేటట్లుగా తన బాధ్యత తీరిపోయింది అన్నట్లుగా ఒక ప్రశ్న అడిగారు. 0 అవర్ అంటే అందరికీ తెలిసిందే. 0 అవర్లో నాకున్న కామన్ సెన్స్ ప్రకారం ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ఎక్కడ రికార్డ్ అవ్వదు. అడిగిన ప్రశ్నకి ఏ అధికారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉండదు. ఒకవేళ మీరు అడిగిన లేవనెత్తిన ప్రశ్నకి ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఏమైనా సమాధానం వచ్చిందా? ఏమైనా సరిదిద్దే చర్యలు ఏమైనా తీసుకున్నారా? లిఖితపూర్వకంగా మీకు ఏమైనా లెటర్ ఏమైనా వచ్చిందా? నా వరకు నేను